హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో కొరమేను పులుసు వండుతున్నానండి. అది ఇళ్ళమ్మట అమ్మొచ్చినాయి రెండే చిన్న కొరమేళ్ళు. వాటిని తీసుకొని ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కలిపి 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచానండి. దీంట్లో స్పెషల్గా కొంచెం బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే 4 బెండకాయలు ఇలా ముక్కలు చేశాను. అలాగే 2 టమాటాలు సన్నగా చాప్ చేసుకోవాలి, 1 ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయ ముక్కల్ని చిలుకలు చేసుకొని రెడీగా పెట్టి ఉంచానండి. చూస్తున్నారు కదా. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టేసి పులుసు ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసానండి. తర్వాత మనం ఏ పాత్రలో అయితే వండుకోవాలనుకుంటున్నామో ముందుగా ఉప్పు, పసుపు, కారం, మంచినీళ్ళు వేసిన ముక్కల్ని ఈ విధంగా వేరే పాత్రలోకి వేసేసుకోవాలండి. వండుకునే పాత్రలోకి. నేను చెప్పాను కదండి, చాలా కొద్దిగా చేపలు మాత్రమే ఇవి, 2 చిన్నవి ఉంటే తీసుకున్నాను. వాళ్ళు కొరమేనని చెప్పారండి, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అన్నది వేసుకుందామండి. నేను ముందు కొద్దిగా వేసి మాత్రమే కలిపాను, సరేనా. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, అలాగే కొద్దిగా కారం వేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలండి. నేను ముందు కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం బెండకాయ, టమాటా ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, వాటికి కూడా కావాలి కదండి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఈ మొత్తం కూడా గరిటెతో చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలండి. చేత్తోనైనా కలుపుకోవచ్చండి, కానీ నేను గరిటెతో కలిపి చూపిస్తున్నాను, చూడండి, సరేనా. ఇప్పుడు ముందుగా దీంట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. నేను ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి, అదే పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీలికలు చేసుకోండి. 4 బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను బెండకాయ ముక్కలు చూసారు కదా, కొంచెం పొడవుగానే కట్ చేశాను. అలాగే 2 టమాటాలని ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఈ మొత్తం కూడా చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందామండి. టమాటా వేసాం కాబట్టి ఎక్కువ పులుసు వేయాల్సిన అవసరం లేదండి, అంటే పులుపు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. చింతపండు తక్కువగా నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నానబెట్టుకోండి, సరేనా. ఈ మొత్తం కూడా ఈ విధంగా గరిటెతో కలిపేసుకుందాము. చేపల కూరకి ఎక్కువగా నీరు పట్టదండి, ఎక్కువగా సరిపోయే ముక్క మునిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ పులుసు అన్నది సరిపోతుందండి, ఇంకా పోయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలిపేసుకొని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టి చూసారుగా, స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు 10 నిమిషాల్లో హైలో ఉడకనివ్వాలండి చేపల పులుసుని. ఒకసారి చూడండి, సరిపోతుంది కదండి అన్నీ. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు హైలో ఉడకనిద్దామండి. నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూడండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. చేపల కూర ఎగిరిపోయిన తర్వాత ఉప్పు వేసుకుంటే బాగోదండి, అందుకని ముందుగానే చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయి, అందుకని ఇంకొక 5 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోయిందండి. ఇక చాలండి, ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనం కలుపుకోవడానికి బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర ఇలా వేసేసుకొని 1 నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా కొరమేను బెండకాయ పులుసు మనకి రెడీ అయిపోయింది. కంపల్సరీగా ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంపల్సరీగా వీడియో చూసినాక లైక్ చేయండి. ఓకేనా? నేను చెప్పిన విధానం చూపించిన విధానం నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.